మేడం ఒకసారి మేడం ఒకసారి ఈ బెదిరిని అనుకో మీ చేతి డాక్టర్ మీరు వెనక్కి పెట్టేస్తున్నారు అవకాశం వినియోగించవలసిన మనందరి మంచి ప్రభుత్వమైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో మన గ్రామ బసవేశ్వరాలు మీరు వెనక్కి పెట్టేస్తున్నారు అవకాశం వినియోగించవలసిన మనందరి మంచి ప్రభుత్వమైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో మన గ్రామ బసవేశ్వరాలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలతో పింజారి పచ్చెన్నాయుడు గారు మరియు పడపల్లి శ్రీనివాస్ గారు మరియు జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా ఘన నివాళులు అర్పించుతున్నారు. దమ్మున్న నాయకుడు మన నాయకుడు లోకేష్ బాబు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే మళ్ళీ శబాష్ అనిపించుకునే విధంగా అక్కడే మళ్ళీ పార్టీని అత్యంత వైభవంగా తయారు చేయాలనే ఆలోచనతో 2024లో పోటీ చేయడానికి ఏదో 19లో పోయానని ఎక్కడికో వెళ్ళిపోవడం నియోజకవర్గానికి విడిచిపెట్టేయడమో కాకుండా 5 సంవత్సరాలు నర్స్ చేశాడు. అనునిత్యం మీ మధ్యన ఉన్నాడు. అధికారం లేకపోయినా మీరే కష్టం చెప్పినా ఏ ఇబ్బంది ఉన్నా అనునిత్యం మీకు అండదండగా ఉండి నాయకుడిగా నిరూపించుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ 3వ స్థానంలో మెజారిటీ సంపాదించుకున్నాడంటే అటువంటి నాయకుడు మన యువ నాయకుడు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు జీవితాంతం ఆయన గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక్క మెడికల్ క్యాంప్ పెట్టిన సందర్భాలు లేవు. ఆ రోజు 2014-19 ప్రతి జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఊరికి వచ్చి పశు వైద్య శిబిరాలు పెట్టేవాళ్ళు, నట్టల నివారణ మందులు వేసేవాళ్ళు, వ్యాక్సినేషన్ వేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. ఈ విధంగా రైతుకి అనేక విధాలుగా మేలు చేసేవాళ్ళు. 5 సంవత్సరాలు ఆ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతే నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులకు ఒకటే చెప్పాను. 2014-19 పశు సంవర్ధక శాఖలో ఏ కార్యక్రమాలు అమలయ్యాయో మళ్ళీ 100%
అన్నీ అమలవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని 3 మాసాల ముందే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజు 2వ విడతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 12,220 గ్రామాలు ఉన్నాయి. ఏదురా ఆదరా బాదరగా వెళ్ళడం కాదు, రోజుకి 2 గ్రామాలు ఎంపిక చేసుకున్నాం. ఆ 2 గ్రామాలకు వెళ్ళి గొర్రెలున్నా, గేదెలున్నా, ఆవులున్నా, కోళ్ళున్నా ప్రతి యానిమల్కి వ్యాక్సినేషన్ ఇచ్చి, ఒకవేళ ఏవైనా సరే జబ్బులుంటే దానికి మందులు ఇచ్చి ఈరోజు రైతుకు మేలు చేయాలని ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీని గురించి హెడ్ ఆఫీస్ నుంచి ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్కి వేసాం. చేసిందైనా చిత్తశుద్ధితో చేయాలి, చేసిందైనా ప్రతి ఒక్కరికి ఈ మేలు జరగాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటున్నాం. దీనివల్ల 45 లక్షల కుటుంబాలకి మేలు జరుగుతుంది. ఇంకా రేపు భవిష్యత్తులో ఈ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. మీ అందరికీ తెలుసు, 2014-19లో పశువులకి క్యాటిల్ సెట్స్ నిర్మించాం. మీ ఊర్లో లేకపోవచ్చు, ఎందుకంటే మీరు మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారు. దానివల్ల మీకు సెట్స్ శాంక్షన్ కాలేదు. కానీ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో క్యాటిల్ సెట్స్ ఇచ్చాం. ఈరోజు డిమాండ్ విపరీతంగా ఉంది. ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి క్యాటిల్ సెట్లు కావాలంటున్నారు. అందుకే ఈ సంవత్సరం మళ్ళీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి క్యాటిల్ సెట్స్ అన్ని కూడా మళ్ళీ మంజూరు చేయడానికి నిర్ణయం తీసుకుంటాం. ఈరోజు సైలేజ్ రైతుకి ఏం కావాలి? పశువులు పెంచేటప్పుడు పాలు ఎక్కువగా వస్తే 10 పైసలు వస్తుంది. పాలు ఎక్కువ కావాలంటే దానికి సరైనటువంటి ఫుడ్ ఉండాలి. గతంలో మనం సైలేజ్ ఇచ్చేవాళ్ళం. ఎక్కువ పాలు రావడానికి అవసరమైనటువంటి గడ్డి సరఫరా చేసేవాళ్ళు. 5 సంవత్సరాలు అన్ని అట్టడి మీద పెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ మంజూరు చేసి పాడి పరిశ్రమని మళ్ళీ అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒక్కసారే గెలిచింది. మీరు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో కానీ లోకేష్ బాబు లాంటి నాయకుడు మీకు దొరకడం మంగళగిరి ప్రజల అదృష్టం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చరిత్ర ఈ నియోజకవర్గానికి సృష్టించబడుతుంది. ఏ ఒక్కడైనా రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఈ నియోజకవర్గంలో ఏ పౌరుడు లోకేష్ బాబు గారి దగ్గరకో వాళ్ళ ఆఫీస్కో వెళ్తే కష్టం చెప్తే వెంటనే పరిష్కరించి మీకు సమాచారం ఇచ్చే విధానాన్ని మొదటి చూస్తున్నాను మన నియోజకవర్గంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గాన్ని ఎవరు ఎంపిక చేసుకోరు, కానీ సాహసోపేతంగా ఇటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి, ఇక్కడే అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజల మన్ననలు పొందాలని 2019లో పోటీ చేస్తే